హాయ్ వెల్కమ్ టు అర్నాస్ విత్ కిచెన్. ఈరోజు కరకరలాడుతూ ఎంతో క్రిస్పీగా ఉండే సన్నకార పూసను ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను. తక్కువ సమయంలో ఆయిల్ పీల్చుకోకుండా చేసుకోవచ్చు. ఇది బయట కట్లెట్లలోకి, పానీపూరి మిక్సర్లలోకి వాడేటువంటి కారపూస. ఇందుకోసము 1.5 కప్పు శనగపిండిని ఒక బౌల్లోనికి తీసుకొని ఉప్పు వేసి కలుపుకోవాలి. నేను అచ్చం బయట షాప్ లో దొరికే కారపూసను చేస్తున్నాను కాబట్టి ఉప్పు మాత్రమే వేస్తున్నాను. మీకు ఇష్టం ఉన్నట్లయితే కారం కూడా వేసుకోవచ్చు. వాటర్ ని వేస్తూ గట్టిగా కాకుండా కాస్త లూజుగా తడుపుకోవాలి. ఇందులోనికి శనగపిండి మాత్రమే యూస్ చేసాము కాబట్టి స్టిక్కీగా చేతులకు అంటుకొని పోతుంది. 1 స్పూన్ ఆయిల్ ని వేసి పిండి ముద్దకు పట్టించుకోవాలి. 10 నిమిషాల పాటు పక్కనుంచిన తర్వాత చేతికి కొద్దిగా ఆయిల్ ని అప్లై చేసుకొని మురుకుల గొట్టంలోకి ఎంత పిండి అయితే సరిపోతుందో అంత పిండిని తీసుకొని రోల్ చేసుకోవాలి. సన్నకార పూస బిళ్ళను తీసుకొని మరుకుల గొట్టంలో వేసుకొని అందులోకి సరిపడినంత పిండిని ఉంచుకోవాలి. స్టవ్ పైన కడాయి నుంచి ఆయిల్ ని వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత కారపూసను ఒత్తుకొని హై ఫ్లేమ్ మీద కాల్చుకోవాలి. ఒకవైపు కాలిన తర్వాత టర్న్ చేసి రెండవ వైపు కూడా కాల్చుకొని ప్లేట్లోకి తీసుకోవాలి. కారపూస కాలడానికి చాలా తక్కువ సమయం పడుతుంది. వీడియోను చివరి వరకు చూసిన తర్వాత నేను చేసిన ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కి షేర్ చేయండి. మిగిలిన పిండిని కూడా ఇదే విధంగా ఒత్తుకొని కాల్చుకొని ఒక ప్లేట్లోకి తీసి పెట్టుకోవాలి. చల్లారిన తర్వాత ఎయిర్టైట్ బాక్స్ లో స్టోర్ చేసుకోవచ్చు. ఆయిల్ తక్కువగా పీల్చుకుంటాయి కాబట్టి ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి. తక్కువ సమయంలో ఎక్స్ట్రా క్రిస్పీగా అచ్చం షాప్స్ లో దొరికే కారపూసను హెల్దీగా హైజీనిక్ గా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఫస్ట్ టైం నా ఛానల్ ని విజిట్ చేసిన వాళ్ళు, ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ ని నొక్కి యాక్టివేట్ చేసుకోండి. ఫర్దర్ గా నేను పెట్టే వీడియోస్ అన్ని నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. ప్రతి వీడియోను మిస్ కాకుండా ఎంజాయ్ చేయగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.